అందరికీ నమస్కారం. శాకాహార జగత్ అనే ప్రత్యేకమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన ఇవాల్టి ఈ కార్యక్రమంలో సిద్ధంగా ఉన్నారు కర్నూలు నివాసి అయిన విజయలక్ష్మి గారు. వీరు వృత్తిరీత్యా చాలా విషయాలని ఎదుర్కొంటూనే ధ్యానంలోకి వచ్చి ఈ ధ్యాన మార్గంలో ఉంటూనే శాకాహారిగా ఉంటూ చాలా ప్రత్యేకతల్ని వీరు నిర్వహించారు. ఆ విశేషాలు అన్నింటినీ కూడా వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం, ముందుగా మీ ధ్యాన పరిచయం మీకు ఎలా కలిగింది? నా ధ్యాన పరిచయం వచ్చేసి 2021 మేడం. అప్పుడు నేను పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. అక్కడ నాకు పక్కిరయ్య సార్ అని పరిచయం అయ్యారు. సారు హెడ్ కానిస్టేబుల్ సార్, నాగలాపురంలో చేస్తారు. ఆ సారు చెప్పడంతో నేను దీంట్లోకి రావడం జరిగింది మేడం. వారు ధ్యానం గురించి చెప్పారా మీకు? ఏం చెప్పలేదు మేడం. బుక్స్ అక్కడ పెట్టేవారు టేబుల్ పైన, అవి పాంప్లెట్స్ అవి ఉండేటివి. అవి చూసి చదువుతుండేదాన్ని. చదువుతుంటే తీసుకోమ్మా అవి తీసుకొని అది వాడికి ఒక అడ్రస్ చెప్తాను, అక్కడికి వెళ్ళు కేర్ సెంటర్కి అన్నాడు. అంటే కేర్ సెంటర్ అంటే ఎక్కడ ఉందో సార్ తెలియదు నాకు అన్న. దగ్గర ఇక్కడ ఎస్పీ కాంప్లెక్స్ 2nd floor అక్కడ అని చెప్పినారు. తీసుకో, ఇది చదివిన తర్వాత కావాలంటే కన్నా అక్కడికి వెళ్దువులే అన్నాడు ఫస్ట్. అంటే సర్లేండి సార్ అన్న. ఎప్పుడు కొంచెం బాధగా ఉండేదాన్ని, కొంచెం దిగులుతూ ఉండేదాన్ని. జాబ్ చేస్తుంటా కానీ ఎక్కువ సమస్యలతో పోరాడుతూ ఉండేదాన్ని మేడం. ఇంకా అంతే. అనారోగ్యం అంటే ఒకటి గ్యాస్ ట్రబుల్ అయితే ఒకటి ఉన్నింది నాకు. ఆ గ్యాస్ ట్రబుల్తోన కొంచెం రోజు డైలీ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిందే. ఎక్కడ బందోబస్తు పోయినా ఎక్కడున్నా ఖచ్చితంగా ట్యాబ్లెట్ వేసుకునే ఉండాల్సిందే. ఇన్ని పెట్టుకునేదాన్ని. ఇప్పుడు స్టాక్ మేడం అరిసేది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక డాక్టర్ మేడం ఉండేది మీలాగా. ఆ మేడం అరిసేవాళ్ళు, ఎక్కువ ఇలా మింగకూడదమ్మా, డైలీ డే బై డే అనే వేసుకోవాలంటే. వేసుకోకపోతే ఒకటే టేపులు వచ్చేది, గ్యాస్ ఫామ్ అయ్యేది, కడుపులో తిప్పినట్టు వాంతికి వచ్చేది, అలా ఉండేది మేడం. అది వేసుకున్న తర్వాత ఇంకేమైనా తినొచ్చు, అట్లా చేసేదాన్ని. ఇట్లా చేస్తూ ఉండేదాన్ని. ఎక్కువ గ్యాస్ ట్రబుల్, కొద్దిగా నడుము నొప్పి, అట్లా కాళ్ళు నొప్పులు అట్లా ఉండేది కొంచెం లైట్గా. సరేలేని ఇంకా అట్లా ఉండేదని ఇంకా ఈ సార్ చెప్పినతో వెళ్ళాను మేడం 2nd floorకి. ఏమో చూద్దాం, హెడ్ కానిస్టేబుల్ సార్ చెప్పినాడు కదా అని. నేను ధ్యానం అనుకోలేదు, అసలు ధ్యానం అంటే కూడా నాకు తెలియదు. ఏం తెలియదు మేడం. ఇంకా చదివేదాన్ని, కానీ చదువుతున్నా కానీ అర్థం తెలియదు. కానీ సార్ ఆ మాట చెప్పేసరికి ఇంకా బుక్స్ పేపరు అవి చూసిందని అట్లా పెట్టేసి అక్కడికి పరిగెట్టా. పోతే అక్కడ అంతా హాల్ అంతా నిండిపోయింది 2nd floorలో. తర్వాత పెద్దది వాళ్ళు ఫస్ట్ బయట బుద్ధ భగవానుడు ఉన్నాడు, పక్కన పత్రిసార్ అని కూడా నాకు తెలియదు, ఇప్పుడు బాగా తెలుసు కాబట్టి చెప్తా ఉన్నాను. ఆయన నుండి చూసి ఇంకా లోపలికి వెళ్ళాను. రెండు మేడం కూర్చోండి అని రమేష్ సార్ అని సీనియర్ మాస్టర్ ఉన్నారు. కూర్చోండమ్మా ఇట్లా అంటే, ఎవరు పంపారు అంటే, ఇట్లా పక్కిరే సార్ పంపించారు సార్. కూర్చో తల్లి, కళ్ళు మూసుకో, నేను చెప్పినప్పుడు లేవు, ఇలా వేలలో వేలు కప్పుకో, 2 కళ్ళు మూసుకో, అలాగే ఉండమ్మా ఒక 25 minutes కానీ 30 minutes కానీ నేను చెప్పినప్పుడు లేవు అని అంటే, సర్లే సార్ అన్న. అట్లాగే కూర్చున్నాను. శ్వాసని గమనిస్తూ కూర్చోవద్దు, నీ శ్వాస ముక్కు రంధ్రాల ద్వారా వచ్చిపోయే గాలిని మాత్రం గమనించు అన్నాడు. అట్లానా, నేను ఏదైనా చెప్తే అలాగే చేస్తాను మేడం, నాకు అలవాటు అనమాట. ఏ చెప్తే అట్లాగే చేయడం చిన్నప్పటి నుంచి అలవాటు. ఇంకా అట్లే అంటే డిపార్ట్మెంట్ కూడా అంతే కదా, ఏదైనా చెప్తే చేయాలి కరెక్ట్, చేయకపోతే మనకి బాగుండదు కదా, మాటలు వస్తాయి. అట్లే ఇట్లా ఎవరు చెప్పినా మంచిగా అంటే ఏదైనా చేస్తాం. అట్లాగే సార్ చెప్పినట్టేనే గమనిస్తూ ఉన్నాను. ఇక్కడ పోతా ఉంది, మళ్ళీ వస్తుంది, అదే గమనించుకుంటున్నా. ఆలోచనలే నాకు తెలియదు అసలు. ఆలోచన అనేది అంటున్నారు కానీ ఫస్ట్ నుంచి నాకు ఆలోచనలే తెలియదు, దానిపైనే ధ్యాస ఎక్కువ. అలాగే చేస్తూ బాగా మంచిగా వచ్చేసింది. 3/4 గంట కూర్చోబెట్టారు. ఫస్ట్ సిట్టింగ్ 45 minutes కూర్చున్నాను మేడం. తర్వాత 2 చేతులు అలాగే విడదీసి, తల్లి కళ్ళు తెరవకుందుకే పెట్టేసి ఇలా అన్నారు, బోర్లు ఇచ్చేసాయి కళ్ళపైన అన్నారు. సరే సార్ అన్న. తర్వాత నెమ్మదిగా ముందుంచుకొని చిన్నగా నెమ్మదిగా నీ చేతుల వైపు చూస్తూ లేమా అన్నారు. అలాగే లేదు. ఎలా ఉంది తల్లి అన్నారు. అలా బాగుంది సార్, మంచిగా ఉంది. ఏమనిపిస్తుంది అంటే, ఏం అనిపించట్లేదు కానీ ప్రశాంతంగా ఉంది సార్, రిలాక్స్గా ఉంది నాకు, మంచిగా ఉంది. అలాగే చేసుకో, రోజు ఇక్కడికి వీలున్నప్పుడల్లా సండే క్లాస్ ఉంటుంది, రావాలి అన్నాడు. అని చేస్తారు అంటే, డబ్బులు ఏమైనా ఇవ్వాలా అన్నా. డబ్బులు ఏమీ అవసరం లేదమ్మా, డబ్బులు ఏం లేదు, ఫ్రీగానే, నువ్వు బాగా అయిన తర్వాత నీకు బుద్ధి పుడితే ఇవ్వు, అవి బుక్స్ కోసము దానికోసము పనికొస్తాయి అని అన్నారు. సరే సార్ అని వెళ్తాను.
ఇంకా రోజు రోజుకి మాస్టర్స్ వస్తుండే కొద్దీ క్లాస్కి వెళ్ళడం వినడము అలా చేయడం జరుగుతూ ఉన్నింది మేడం. నాకు తెలియకుండానే నన్ను పరుగులు తీస్తూ ఉన్నారు. అసలు టైంకి వెళ్ళిపోవడము, కూర్చోవడము, అట్లా వినడము. ఇంకా కాస్మిక్ పిరమిడ్ అని ఉంది కర్నూలులో, అలాగే అక్కడ పోయి కూర్చోవడము గురువారం ఈవినింగ్. అంటే క్లాసెస్ వింటూ బాగా వినడము. మాస్టర్స్ ఎంతోమంది బాగున్నారు ఇక్కడ మన కర్నూలులో కాబట్టి, ఆయన సంజీవ్ సారు, తర్వాత ఈయన కూడా రమేష్ సారు, ఆ తర్వాత గీతా త్రివేణి మేడం గారు, ఇట్లా అందరూ మంచి మంచి మాస్టర్స్ బాగా వాళ్ళు చెప్పేటి వినడము. అట్లా తర్వాత ధ్యాన జగత్తు బుక్ నాకు బాగా నచ్చింది మేడం. ఆ పత్రిక, అది మాసపత్రిక బాగా చదవటం, నెల కంప్లీట్ అయిపోగొట్టేస్తా. ఇంకా అంతే, సారు ఒకసారి వెళ్ళమన్నారు అంతే. ఇంకా నేను పట్టుకున్నారు, బాగా గట్టిగా పట్టుకున్నా మేడం. అసలు నేను ఇడవాలనేది నాకు ఆలోచన లేదు. ఇంకా నా కాళ్ళు ఎక్కడికి పోతున్నాయో తెలియదు, నా పరుగు ఎక్కడికే వెళ్ళిపోతుంది. నా మనస్సు కానీ నా బుద్ధి కానీ మంచిగానే తీసుకెళ్ళిపోతా ఉంది. మరి ఇప్పుడున్న ఇలా జరుగుతూ వెళ్తుంది మీ ధ్యాన సాధన అదంతా కూడా. మీరు ఎప్పుడు శాకాహారిగా మారారు? మీరు స్వతహానే శాకాహారా, లేదంటే ధ్యానంలోకి వచ్చాక మీరు శాకాహారిగా మారారా? లేదు మేడం, మేము బాగా మాంసాహారులమే. ఓకే. మాకు అమ్మగారు కూడా ఉన్నారు, ఎల్లమ్మ తల్లి. మేము అమ్మని చేస్తాం, యాటలు వస్తాము, మా అత్త వాళ్ళు మేము. అట్లా వెళ్ళమంటే కూడా మేము, నేను దీంట్లోకి వచ్చిన తర్వాత 2021లో వచ్చినాను అన్నాను కదా, ఆ తర్వాత 1 year కూడా గ్యాప్ ఇవ్వలేదు. 6 monthsకి మళ్ళీ చేయాలి అమ్మను. అప్పటికి 2 times చేసినారు. ఇంకా ఎమ్మడే నేను దీంట్లోకి వచ్చిన తర్వాత వెంటనే అసలు ఏ జీవిని చంపకూడదు అసలుకి. ధ్యానంలోకి తెలుసుకున్నాను మేడం. అసలుకి ఎందుకు దాని మీద బుద్ధి పోవట్లేదు మేడం. ఇంకా వెంటనే నాకు మేకపోతూ ఇవన్నీ ఇచ్చేదైతే నేను చెయ్యను, అవసరం లేదు. స్వీట్తోనే చేస్తా, భక్ష్యాలతోనే అమ్మని చేసేది. మీ అంతటా మీరే తెలుసుకున్నారా, లేదంటే మిమ్మల్ని ఎవరైనా ప్రెషర్ చేయటం అలా చేశారు? ఎవ్వరు లేదు మేడం, నాలో నేనే నాకు మీకుగా అనిపించేసింది. వద్దు, చేయకూడదు, చంపకూడదు అనేది కలిగించేది. అది ఎన్ని రోజులు ఎలా తిన్నాను, ఎలా ఉన్నాను అని ఇంకా బాధ స్టార్ట్ అయింది మేడం. తర్వాత ఇంకా అమ్మని చేస్తున్నానంటే అత్త వాళ్ళు కొద్దిగా కోపడినారు. నాకు ఏమీ అనిపించట్లేదు, నేను ఎవరిని బాధ పెట్టలే. నేను చెప్పడం నాలో ఉన్నది చెప్పేసిన. ఓకే అన్నారు నా పిల్లలు కూడా, అందరూ ఓకే అంటే అప్పుడు అందరికి ఫోన్లు చేయడం చెప్పడం జరిగింది. అందరు ఆటోమేటిక్గా అమ్మవారి కాడికి వచ్చారు, అమ్మ దగ్గరికి. అందరికీ బ్రహ్మాండమైన భోజనాలు జరిగినాయి. మంచిగా అమ్మ ఎంత పులకరించిందంటే చాలా, అప్పుడు చేసేదానికంటే ఇప్పుడు ఇంకా ఆహారం అంత బాగుండింది మేడం. అక్కడ అనుగ్రహించారమ్మ, బాగా జరిగింది. అందరు బాగా వచ్చారు, అందరు మెచ్చుకున్నారు మేడం. శాకాహార పద్ధతే నచ్చిందమ్మా, మేము కూడా ఇలాగే చేయాలి, మేము కూడా ఇలాగే చేస్తాము అని అన్నారు. వచ్చిన వాళ్ళు ప్రశంసలు చాలా వచ్చాయి మేడం. అక్కడైతే అసలు మేడంగా ఉండి నువ్వు ఇంత పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి కూడా ఎంత మంచిగా చేస్తున్నావు అంటే మేమే ఇంకా ఏం తెలుసుకోలేక ఇట్లా ఉన్నాము, మేము కూడా నీ దారిలోనే వస్తాము అన్నారు. వచ్చేసారు మేడం చాలా మంది మా వాళ్ళు. మార్పు వచ్చింది వాళ్ళలో. మీ ఫ్యామిలీస్లో కూడా అందరు కూడా ధ్యానులు శాకాహారులేనా? అందరు శాకాహారులు అయిపోయినారు మేడం, నా పిల్లలతో సహా నా కుటుంబం మొత్తం శాకాహారులే మేడం. నెక్స్ట్ ఇప్పుడు మొత్తం మా పుట్టింటి వాళ్ళు కూడా శాకాహారులు అయిపోయినారు. మార్పు వచ్చేసింది వాళ్ళల్లో కూడా. వచ్చి చాలా అంటే చాలా వచ్చింది మేడం. నాకు గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నాను, అసలు టాబ్లెటే తెలియదు మేడం. 4 years అయిపోయి 5 years అయిపోతుంది, 6 years కూడా పడుతుంది. నో మెడిసిన్స్, నో డాక్టర్స్. సార్ ఏదో చెప్పారు, సార్ ఎక్కువ అవే వింటుంటా, అవే చూస్తుంటా, అది ఆచరణ చూస్తుంటాను. నిజంగా అంటే నాలో జరుగుతూ ఉన్నది కూడా సత్యం జరుగుతూ ఉంది మేడం. ఆయన చెప్పిన ప్రతి వాక్యాలు పట్టుకోమన్నాడు, ఆ వాక్యాలే నేను ఫాలో అవుతున్నాను, అలాగే జరుగుతూ ఉంది. హ్యాపీగానే ఉన్నాం మేడం. మాకు ఈ ధ్యానం వల్ల హ్యాపీ, అస్సలు మాకు ఆరోగ్యంగా ఉన్నాను. డ్యూటీకి కూడా బాగా చేసుకుంటున్నా. ఎక్కడ పోయినా కూడా నాకు ఈ బ్లెస్సింగ్, ఎక్కడ పోయినా కూడా ఆహ్వానం అట్లాగే ఉంటుంది, మంచిగా జరుగుతుంది. మరి నేను బలిదానం అనేది ఆపేసి పూర్తిగా నేను పంచభక్ష పరిమాణాలతోనే అందరినీ పిలిచి నేను చేశాను, మార్పు వచ్చింది అలాగా అని చెప్పారు. మరి అలా చేయటం ద్వారా జనరల్గా చెప్తారు, ఇలా చేస్తేనే అమ్మ శాంతిస్తుంది, ఉగ్రరూపంతో ఉంటుంది, ఇలా చేయకూడదు, ఇది ఎప్పటి నుంచి వస్తున్న సాంప్రదాయం కదా అని అంటుంటారు కదా. సో మరి మీకు భక్షభోజనంతో చేశాక ఏమైనా ఇబ్బందులు కలిగాయా అదే అమ్మవారితో? అప్పుడు ఇప్పటికి ఏమైనా తేడా కనిపించిందా? లేదు మేడం, నా కొడుకుకి ఇంకా గవర్నమెంట్ జాబ్ వచ్చింది, మా ఇంట్లో చాలా మార్పులు వచ్చినాయి.
అందరూ ఇంకా మంచి జరిగింది మంచి జరిగింది, అసలు చెడుని దిక్కలేదు. ఇదంతా రాంగ్ మేడం. అయితే పర్టికులర్గా ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళు ఇలా చూసుకుంటే, ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధైర్యంగా ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా హ్యాపీగా ఉంటారు. ఏ ఇబ్బందులు కలగలేదు, ఎక్కడ అవాంఛనీయమైన సంఘటనలు జరగలేదు. మాకు ఇంకా అన్ని ప్లస్ మీరు ఇప్పుడు ఎప్పటి నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని వాటిని బ్రేక్ చేసినట్టు కదా అర్థం. అంటారు కదా, ఇది ఎప్పటి నుంచి వస్తున్న సాంప్రదాయము, ఇది ఆచారాలు, మీరు ఇప్పుడు వచ్చి మధ్యలో ఎట్లా చేయొద్దని చెప్తారు అని. మీరు దాన్ని బ్రేక్ చేశారు, ధైర్యంగా బ్రేక్ చేశారు, చేసి అలా ముందుకెళ్ళారు. సో అలా వెళ్ళినప్పుడు మరి ఎలాంటి అడ్డంకులు కానీ, మీ ఇంట్లో ఇబ్బందులు కలగడం కానీ అలాంటివి ఏం జరగలేదు మేడం. ఇంకా నా బిడ్డలు, పుట్టిన నా పిల్లలు, నా కొడుకులు కూడా అంత త్వరగా శాకాహారులు అయిపోయినారు మేడం. వాళ్ళు గుడ్డు కూడా తినకుండా మానేశారు. వాళ్ళు అసలు నేను ప్రెజర్ కూడా శుద్ధ శాకాహారులు అయిపోయినారు మేడం. సూపర్, చాలా చాలా అద్భుతం జరుగుతున్నాయి మేడం. కానీ సాధన బాగుంది మేడం, సాధన కూడా బాగా చేస్తున్నాం. సార్ చెప్పిన 4 వాక్యాలు బాగా చేస్తున్నాం మేడం. అంటే చెయ్యడంతోన మనకు రావాల్సిన లాభం అవే వస్తున్నాయి. మనల్ని ఎవరు ప్రెజర్ చేయట్లేదు. డ్యూటీలో కానీ, బయట కానీ, ఇంట్లో కుటుంబంలో కానీ ఏమి లేదు మేడం. అమ్మ పులకరించింది మేడం. నిజంగా అసలు ఆ ప్లేస్ దొరకదు అక్కడ ఉండడానికి. అసలు ప్యాడ్ నీళ్ళు చల్లి నీట్గా అలంకరించి ఇలా ఎన్ని ప్రకృతి, అసలు ఎన్ని చెట్లు ఉన్నాయంటే, ఉసిరి చెట్టు, యాప్ చెట్టు, రకరకాల చెట్లు, టెంకాయ చెట్లు అన్నీ ఉండి ఒక పొయ్యి ఏర్పాటు చేసి ఆ ఇంటికి తాళం వేసి బయట అంతా నీట్గా వాళ్ళకి రెడీగా పెట్టారు. మేము రావడమే లారీ సామాన్లు దింపుకొని అక్కడే దిగి అక్కడ చేసుకున్నాం. అసలు ఎంత చల్లటి గాలి వస్తుందో, ఎంత హాయిగా ఉందో. మా అత్త అయితే ఆశ్చర్యపోయింది. అసలు చేసుకోవడానికి కూడా సందు దొరకదు, బుక్ చేసుకోవడానికి కూడా రూమ్స్ ఉండవు. ఎల్లమ్మ తల్లి అంటే ఆమెకు మాటలు రావట్లేదు మేడం. అసలుకి అందరికి అలా సమాధానం చెప్పేశారు మీరు, రూల్స్ ని బ్రేక్ చేసేసి. అసలు నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఎక్కడైనా మేకల సౌండ్ వినపడినా, కోళ్ళ సౌండ్ వినపడినా తొందరలోన ఖచ్చితంగా ఈ యొక్క జగత్ అంతా శాకాహార జగత్ అయిపోతుంది. మీరు శాంతించండి, త్వరలోనే ఖచ్చితంగా అంత టైం మనకు మొత్తం కర్నూలు అంతా శాకాహారగా ఫస్ట్ అవ్వాలంటారా? అవుతుంది, అయిపోతుంది కూడా. అవ్వాల్సిందే శాకాహారిగా ప్రతి ఒక్కరు శాకాహారిగా అవ్వాల్సిందే, అయ్యి తీరాలి మేడం. ఏ జీవిని చంపే హక్కు మనకు నిజంగా లేదు మేడం. అసలు మనకు తెలియకుండా నిజంగా తప్పు చేసాం, కానీ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఎంత అనిపిస్తుంటుంది తెలుసా. వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళకు కూడా తెలుసుకోవాలి, తెలుసుకుంటే వాళ్ళు వస్తారు అని ఖచ్చితంగా చెప్పడం అదే చెప్తుంటా. నా కొడుకు ఫ్రెండ్స్కి వాళ్ళు వస్తారు కదా, నా కొడుకు ముమ్మడితో చెప్పలేకపోతాడు అనుకో, ఖచ్చితంగా మీరు చెప్తారు, మీరు తెలియచెప్తారు. పోలీస్ డిపార్ట్మెంట్లో స్టేషన్లో కూడా బాగా చెప్తాను మేడం. ఏమ్మా బాగా మటన్ గిటన్ తినేసి వచ్చావా లేదా? నేను మొన్ననే మన మెడిటేషన్ వాళ్ళు చేశారు మేడం, అక్కడికి వెళ్ళాను కదా, ఎల్లమ్మ తల్లికి, ఎంకాపల్లి ఎల్లమ్మకి పోతే అక్కడ జరిగింటే తినొచ్చినావు కదా బాగా, ఏమో ముక్కలు అది ఇవన్నీ అంటున్నారు మేడం. అంటే నేను అట్లా ఉన్నింటే అసలు పోను కదా సార్. స్వీట్తో తయారు చేసినట్టు అమ్మవారు బ్రహ్మాండంగా జరిగిన అరిటాకులోన భోజనం పానతో సహా ఇచ్చారు. అలాంటి ఎవ్వరు కూడా చేసిండరు. అయితే అంత ఫస్ట్ టైము నేను చేస్తే, సెకండ్ టైం ఆమె చేసింది, ఇంకా అద్భుతంగా రిజల్ట్ వచ్చాయి. మీరు కూడా వచ్చింటే బాగుండు అంటే, అట్లా నమ్మ అంటే, వస్తారులే సార్ తొందరలో మీరు కూడా వస్తారు కానీ అంటే. అద్భుతం మేడం, మీరు బ్రేక్ చేశారు నిజంగానే. ఎందుకంటే ఎల్లమ్మ తల్లి దగ్గర అట్లాంటి దగ్గర కేవలం గుర్తొచ్చేది బలిదానాలు కాదు, ఇలా కూడా చేయొచ్చు అనేది మీరు చేసి చూపించారు. ఇంకొక చిన్నది ఏమిటది చెప్పండి. నేను ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ పోదాం టెంకాయ, బియ్యం బ్యాలు అవి ఇస్తాం అమ్మకి. అవి పట్టుకొని ఉన్నాను, గేట్ వేసేస్తారు కదా మేడం, అక్కడ లోపల ఎవరొకరు పూజారులు ఉంటారు, అమ్మకాడికి పోనీరు. అసలు నేను వచ్చేసరికి గేట్ ఓపెన్ చేసింది, ఆడ ఉన్న పూజారులు లేరు మేడం, ఆ పక్కకి వెళ్ళిపోయారు. చక్క పోవడం అమ్మ పాదాల కాడ తల ఉంచుకొని బాగా మొక్కున్నాను. ఏమనుకున్నా అంటే, అమ్మ నీవే చూస్తున్నావు కదా, మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి అంతరా అజ్ఞానంతో ఉన్నారు తల్లి, మరి ఇక్కడ ఉన్న వాళ్ళని అందరినీ నీవే వీళ్ళని ఎలా మారుస్తావో నీవే మార్చు తల్లి, ఆ జీవులను కాపాడమ్మా, నీవు పుట్టించిన ఆ జీవులను నువ్వే రక్షించాలి, అవసరమైతే మమ్మల్ని కూడా మాకు ఎలాంటి సహాయం మేము మీ వంతు నీ కూడా చేస్తాము అమ్మ, మాకు ఆ శక్తిని కూడా మాకు ఇవ్వు అని చెప్పి బాగా మొక్కుకొని ఎంతసేపు ఉన్నాను మేడం. మొక్కుకొని తీసుకొని నిమ్మకాయ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత పక్కకి వెళ్ళినాక పరిగెట్టుకుంటూ వచ్చి అడుగుతున్నాను, ఎవరమ్మా నువ్వు ఎట్లా వచ్చినావు లోపలికంటే,
వెళ్తున్నానన్న అంతే, ఏమి కూడా మాట్లాడలే. తర్వాత నేను పోయిన తర్వాత వాకిలు వేసుకుని ఒక్కరు లోపల పోవట్లేదు మేడం. కానీ నేను రావడం అమ్మ దగ్గరికి పిలుచుకోయింది. అసలు నేను ఎట్లా పోయినా నాకు అర్థం కాకుంది. అయితే ప్రతి దగ్గర ఆహ్వానం అట్లా ఉంటుందమ్మా మేడం. అసలు భ్రమరాంబిక మాత కూడా శ్రీశైలం బందోబస్తు చేస్తారు మాకి. మీకు డ్యూటీ వేస్తారు మేడం. ఓకే ఓకే. అక్కడ పోతే కూడా అమ్మ ఇలా మీరే భ్రమరాంబిక మాత అనుకోండి, ఇక్కడ జనాలను ఇట్లా పంపారు కదా, నాకు అక్కడ వేస్తారండి. అసలు ఎప్పుడు వేయలేదు. కానీ మెడిటేషన్లోకి ధ్యానంలోకి వచ్చిన తర్వాత, శాకాహారిగా మారిన తర్వాత నాకే అమ్మ ఆమెకు డైరెక్ట్ నిలబడుకొని ఆమె ఎంతసేపు చూస్తావో చూడు అని, నేను ఉన్నంతసేపు టైం ఎంత 5 hours ఉంటే 6 hours ఉంటే అలాగే మీకు కంటిన్యూస్ అట్లా డ్యూటీ ఉంటుందా? 5-6 hours ఉంటుంది మేడం, కంటిన్యూస్ ఉండాల్సిందే. టెంపుల్ కదా, టెంపుల్ డ్యూటీ. నాకు ఎక్కడెక్కడ అక్కడ 500 టికెట్ దగ్గర ఇంకో దగ్గర పడతాయి. అట్లాంటిది అట్లా పడలే, డైరెక్ట్ అమ్మ దగ్గరే పడింది. అంటే నాకు ఇంకా అర్థమైపోతుంది. అట్లా మెరాకిల్స్ ఇంకా చెప్పలేనని మెరాకిల్స్ మేడం. పిలుచుకుంటారు అమ్మ ఇలా రా అని పిలుచుకుంటారు. అయితే ఇది సత్యం మేడం. మనలో ఉంటేనే అమ్మ ప్రేమిస్తుంది ఇంకా అనేది తెలుసుకున్నాం. మనలో మంచి ఒకరిని ప్రేమించే, ఒక జీవిని ప్రేమించే గుణం మన దగ్గర ఉంటే ఖచ్చితంగా ఆ పైన ముక్కోటి దేవతలు కూడా దిగి వస్తారు అనేది మాత్రం సత్యం. ఓకే, 100% షూర్. నేను అది చూశాను కల్లా. ఎక్కడ పోయినా నేను అస్సలు పూర్తి ఆహ్వానం ఈ రోజుకి కూడా జరుగుతూనే ఉన్నాయి నాకు. ఓకే, మాంసాహారిగా ఉన్నప్పటికీ ఇప్పుడు శాకాహారిగా ఉన్నప్పుడు ఇప్పుడు జీవన విధానంలో మార్పులు వచ్చాయా? ఎలాంటి మార్పులు? ఆలోచనల్లో కానీ జీవన విధానంలో కానీ చేంజెస్ వచ్చాయా? నెంబర్ 1 చేంజెస్ వచ్చాయి మేడం, 100%. ఎందుకు రావు మేడం, కంపల్సరీ వచ్చాయి. ఇంట్లో నాకు ఇంకా కొడుకు పెళ్ళయింది మేడం, కోడలు కూడా వచ్చారు. తర్వాత మా అత్త ఇప్పటికి కూడా కొంచెం రాసే, కానీ ఇప్పుడు మా అత్తగారు మాట్లాడే మాటలకి అప్పుడు మాట్లాడే మాటలకి సేమ్ ఆమె అలాగే ఉంది యాజిటివ్గా, కానీ ఏం మాత్రం చేంజ్ లేదు. కానీ నాలో చేంజ్ వచ్చేసి, మీలో చేంజ్. కరెక్ట్. నేను వెంటనే అనుకుంటా మేడం, ఆమెది ఏమి తప్పు లేదు, ఫస్ట్ నాది, నన్ను నేను సరి చేసుకోవాలి అనేది ఇలా వచ్చేసింది. ఎలా అనేది పోయి ఎలా వచ్చేసింది. అప్పటి నుంచి ప్రతి ఒక్కటి నేను ఎక్కడ కానీ ఎవరిని కూడా నిందించాను, ఎవరిని కూడా ఏమనుకోను, మనది తప్పు అనేసి అలా చేంజ్ అవుతుంది. తర్వాత కోపం అనేది, ఎటువంటి కోపం అనేది కూడా లేదు నాకు. అసలు ఎట్లాంటి కోపం కూడా లేదు, ఏ దాంట్లో కూడా రావట్లేదు. చాలా అంటే చాలా చేంజ్ చేస్తాను మేడం. మెడిటేషన్లోకి రాకముందు, మాంసం తినే ముందు, తర్వాత 2 చాలా చేంజ్ చేస్తున్నాయి మేడం. చాలా మార్పులు వచ్చాయి. మళ్ళీ ర్యాలీస్లో అట్లాగా మీరు పాల్గొంటుంటారా? కంపల్సరీ పాల్గొంటా మేడం. నాకు డ్యూటీస్ ఆటోమేటిక్గా అది ఉన్నా లేకున్నా నాకెవరు ఏమన్నారు, దారులు తెరిచే ఉన్నాయి అని అన్నట్టు వచ్చేస్తుంటారు. అసలు కొద్ది దూరం కూడా నడవలేను మేడం, నాకు కాళ్ళ నొప్పి. నేను బస్సు ప్రయాణంలోనే అప్పుడు పుష్కరాలు జరుగుతుంటే బస్సులో ఎక్కించి డ్యూటీలు వేసినారు. ఎక్కడంటే సుంకేశ్వర పుష్కరాలకు వేసినారు. అప్పుడు ఈడ్చుకొని మొత్తం నా బాడీ మొత్తం ఇట్లా కింద పైన పడినాను. నా బాడీ మొత్తం బరువు వెయిట్ అంతా మోకాల పైన పడింది. ఓకే, అప్పటి నుంచి కొద్దిగా నడవలేను, ఏదో కూర్చుతున్నట్టు నొప్పి వస్తుంటుంది, నడుస్తే చాలు. అట్లాంటిది ఎప్పుడైతే మెడిటేషన్కి వచ్చినానో చూడండి, ర్యాలీ కూడా ఎంత బాగా, శాకాహార ర్యాలీలు బాగా చేస్తా జెండా పట్టుకు. ఓకే, పాల్గొంటారు ర్యాలీస్లో? కంపల్సరీ పాల్గొంటా మేడం. ఓకే, చాలా వరకు సగానికి సగం పైగానే నడుస్తా. ఇంకా మంచిగా అక్కడ నుంచి కొంచెం ఏమన్నా అనిపిస్తే కొంచెం వాటి వ్యాన్లో ఎక్కి కూర్చొని మైక్లో చెప్తూ వెళ్తుంటాను మేడం. కంపల్సరీ పాల్గొంటా. నా వంతు నేను ఈ ఖచ్చితంగా చేస్తాను మేడం. నేను వచ్చింది సేవకి అని నేనే వచ్చేసింది మేడం. ఇప్పటికి కూడా చెప్తున్నా, నాకు మెడిటేషన్లో ఉన్నటువంటి హ్యాపీనెస్ ఇంకెక్కడ లేదు, అసలు ఏడలేదు, ఒక బంధువర్గంలో కూడా లేదు. కానీ దీంట్లో ఆనందం అంతుంది. ఆ ఆనందం వల్ల పొందుతున్నాను. ప్లస్ ఎవరిని మనం నిందించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇండే వాళ్ళకి చెప్తాను, ఖచ్చితంగా కంపల్సరీ తీసుకుంటా. ఎన్న వాళ్ళకు లైట్గా చెప్పి పోతా ఉంటా. తర్వాత వాళ్ళు మళ్ళీ వస్తారు నిదానంగా, ఏమో చెప్తున్నావు కదా, నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు, నువ్వు బాగున్నావు, ఇంత ఎనర్జీగా ఉన్నావు, కొడుకు పెళ్లి చేసినా నువ్వు ఇంత యంగ్గా ఉన్నావు, ఇంకా ఇట్లా ఉన్నావు, స్మార్ట్గా ఉన్నావు, ఇంకా ఏమేమో అంటుంటారు మేడం. ఎట్లా అన్నా కూడా ఇదంతా ధ్యానం వల్లే. నాదైతే కాదు, శాకాహారిగా మారితేనే మనలో అద్భుతమైనటువంటి మార్పు కూడా వస్తుంది అని చెప్తాను. ధ్యానానికి శాకాహారానికి సంబంధం ఉందా? కంపల్సరీ ఉంది మేడం. మనము ఎప్పుడైతే మనము ధ్యానంకి వచ్చినామో ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే అది తప్పు, ఇది రైట్ అనేది మనకు తెలిసిపోతుంది. ఏది ఒప్పు ఏది తప్పు అనేది మనకి తెలుస్తుంది. లోపల మన అంతర్యాన్ని మనకు చెప్తుంది మేడం. ఖచ్చితంగా సూపర్. అసలు అది ఎలా పోయిందో తెలీదు. ఇంట్లోకి పిరమిడ్ కూడా
ఇక్కడ బుద్ధ పిరమిడ్ ఆయన ఒక ప్రసాద్ అన్న మాకు పిరమిడ్ తెచ్చి ఇచ్చేసాడు. అది రావడానికి కూడా కొంచెం తినేదాన్ని అట్లా. నేను మారినాను కానీ నాకు ఇంకా పిల్లలు రాలేకుంటే కూడా అది రాకుంది. వస్తున్నామ్మా ఇస్తా అంటాడు, రాకున్నాడు. ఎప్పుడైతే పూర్తిగా వాళ్ళు ఇట్లా బంద్ చేసినారో డంగన వచ్చేసింది, పైన కట్టేసిపోయినాడు. అంత ఫాస్ట్గా వచ్చేసింది. అప్పటి నుంచి ఇంకా బాగా ఎగ్గు లేదు, ఏం లేదు, గొడవలు కూడా లేవు. ఇంట్లో అంతా ఆనందంగా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం. ఇంకోటి నా పిల్లలకు కూడా ధ్యానులైనటువంటి వాళ్ళ బిడ్డల్ని నా కొడుకుకి చేయాలనుకున్నాను. అలాంటి సంబంధమే మొన్న కూడా వచ్చింది మేడం, ధ్యానుల వాళ్ళ సంబంధం నా చిన్న కొడుకుకి, మీ చిన్న అబ్బాయి. అసలు అది మరీ వండర్. మనం ఏమనుకుంటామో అవన్నీ కూడా అవుతాయి అనేది నమ్మకం, నాలో ఫుల్ విశ్వాసం. మన విశ్వాసము, మన శ్వాసే మన జీవన ముక్తిదారం ప్లస్ గురువు దైవం అనేది ఎలా అన్నాడో అందుకే శ్వాసనే పట్టుకున్నా. ఇంకా అన్నీ చేస్తున్నా, ఎవరికి చెప్పాలో చెప్తున్నా. బుక్స్ కూడా కంప్లీట్ చేస్తున్నా, ఒక్కరు కూడా ప్రెజర్ చేయండి. అట్లా ఎక్కడి నుంచి దొరుకుతుంది చెప్పండి మరి. అది వినే వాళ్ళకి అర్థమవుతుంది. మనం తినాలా, మంచి ఏది చెప్తారో వింటే కదా. సార్ ఒక్కసారి ఇలా దారి చూపించారు, ఓకేలా అంతే. అలాగే పరిగెడుతున్నాం కదా. శాకాహారిగా మారని మాత్రం ఎవ్వరు చెప్పలేదు, కానీ నాలో ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇది తప్పు అని చెప్పేసింది. చాలా చాలా తప్పు. చాలా బాధ అనిపించింది మేడం. ఇప్పుడు ఇంకా మంచిగా హాయిగా ఉన్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇలా మీరు వచ్చి మీ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ. మాకు కూడా ఎలాంటి అవకాశం ఇచ్చినందుకు పిఎంసి ఛానల్ వారికి మరియు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మాస్టర్కి మీకు కూడా చాలా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, విన్నారు కదా ఎంత గొప్ప అనుభవాలు ఉన్నాయి. మరి శాకాహారిగా మారితే, ఒక ధ్యానిగా మారితే ఎలాంటి అభిప్రాయాలు వాళ్ళల్లో కలుగుతాయి. వారికి ఎలాంటి ఒత్తిడి లేదండి. ఎవరు ప్రెజర్ చేయటం కానీ నువ్వు మారి తీరాల్సిందే అని చెప్పలేదు. కానీ వారికి వచ్చిన అనుభవంతోనే వారు మారటం జరిగింది శాకాహారిగా. అలాగే శాకాహార జీవన విధానంలో చాలా మార్పులు తెచ్చుకొని, అలాగే ఆచార సాంప్రదాయాన్ని కూడా బ్రేక్ చేసేసి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లారు. దట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిపి. అండ్ అక్కడ ఎంతో మంచి స్పందనని తీసుకురావటం కూడా అది ఆషామాషి విషయం అయితే కాదు ఫ్రెండ్స్. సో ఇంత గొప్ప విషయాలు జరుగుతూ వస్తాయి శాకాహారిగా మారాక. అలాగే మన మనోభావనలో ఏవైతే కోరికలు మిగిలి ఉంటాయో వాటన్నిటిని కూడా మనం తీర్చుకోగలుగుతాం. తీరుస్తుంది ఆ ప్రకృతి, అలాగే మనకు సహకరిస్తూ కూడా ఉంటుంది. మనలో ముందుగా మార్పు రావాలనేది ఈ ప్రత్యేకత. సో వీక్షిస్తూనే ఉండండి పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం.